అప్పుడు సువార్తను నమ్మాలి. సువార్త అంటే ఏంది? సువార్త అని అంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడి లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచెనని నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభు సర్వలోక మానవాళి పాపముల కొరకై శిలువలో మరణించి తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన ఏమన్నాడంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ చనిపోడు అని అన్నాడు. అంటే యేసుక్రీస్తునందు మనము చనిపోతున్నాం. ఒక జన్మ, తల్లి గర్భముల నుంచి వచ్చినటువంటి జన్మ ఈ శరీరానికి మరణాన్ని ఇస్తుంది. ఆత్మ ఉంది, దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మకి రెండవ మరణం ఉంది. పాపం వలన వచ్చు జీతం మరణం. కాబట్టి ఆత్మకు సంబంధించిన మరణాన్ని తప్పించుకోవడానికి నీటి ద్వారా బాప్తిసం పొందుతున్నాం. కనుక ఏమని నమ్మాలి అని అంటే, దేవుని యొక్క వాక్యంలో ఒక మాట చదివి బాప్తిసం అంటే ఏంది అని అంటే, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 3వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసము పొందితేమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. నీటిలో ముంచబడడం అంటే యేసుక్రీస్తు ఏ రీతిగానైతే సమాధి చేయబడ్డాడో, సమాధిలో ఆయన పాతి పెట్టబడి తిరిగి లేచాడో దానికి సాదృశ్యంగా మనం ఇందులో మునుగుతున్నాం. మునగడము అని అంటే చచ్చిపోయినటువంటి వాడు ఇక భూ సంబంధమైన వాటి మీద ఆలోచన చేయడు. చచ్చిపోయినాం. ఇప్పుడు ఇంతకుముందు లోకంలో ఏ కార్యములు అయితే ఉన్నానో, దేవునికి అయిష్టమైన కార్యాలు, అవన్నిటినీ ఇప్పుడు మనం చంపేసి ఈ నీటిలో పాతి పెడుతున్నాం. విన్నావా? తర్వాత ఇంకొక మాటను కూడా మనం చదివినట్లయితే, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమునందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఏలయనగా మనం ఇక పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావమును, అంటే దీనికి ప్రాచీన స్వభావం అనే మాటకు ప్రాచీన పురుషుడు, పాత మనిషి అని అర్థం, ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. చనిపోయిన మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడని, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాం. ఎలాగనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమే ఒకేసారి చనిపోయాను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. కాబట్టి యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తమై సిలువలో మరణించాడు అని మనము శరీర సంబంధమైనటువంటి ఈ లోక సంబంధమైన కార్యములకు మృతులముగా కట్టికి రాలే ఇంకా పాపముల విషయమై మనల్ని మృతులుగా ఎంచుకొని మనం నీటిలో పాతిపెట్టబడి తిరిగి లేస్తున్నాం. ఇప్పుడు బాప్తిసము అనంటే యేసుక్రీస్తుతో పాతిపెట్టబడి తిరిగి లేచిన మనము క్రీస్తును ధరించుకొని ఉన్నాం. అంటే ఇప్పుడు జీవించేది నువ్వు కాదు, నీ పాత జీవితం కాదు. యేసుక్రీస్తు వలె నూతన స్వభావం కలిగి నూతనమైనటువంటి పద్ధతులలో క్రీస్తు కొరకు జీవించడానికి నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. ఉంటుంది కదనా? బాప్తిసము అని అంటే యేసు చనిపోయి మన పాపముల విషయం చనిపోయాడు గనక మనము మన పాపముల విషయమై మారు మనసు నిమిత్తమై నీటిలో ముంచబడి చనిపోయి నూతన స్వభావంతో మనము క్రీస్తుని అంగీకరించిన వారం కావాలి. నూతన స్వభావం అంటే ఇంతకుముందు ఏమేమి చేశామో వాటిని అన్నిటిని విడిచి ఇప్పుడు కొత్త జీవితాన్ని మనము ప్రారంభించవలసిన వారంగా ఉన్నాం. కనుక యేసునందు నూతన జన్మము పొందినటువంటి వారు యేసుక్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు నువ్వు కనబడేది నువ్వు కాదు, క్రీస్తు కనబడాలి.
నీ క్రియల వల్ల, నీ మాటల వల్ల, నీ జీవితం వలన ఎవరు కనబడాలి? యేసుక్రీస్తు కనబడాలి. అంటే ఇప్పుడు నువ్వు ఈ షర్ట్ వేసుకున్నావు, ఈ షర్టే కనబడుతుంది. రేపు ఇంకో షర్ట్ వేస్తే ఇంకో షర్ట్ కనబడుతుంది. నీ శరీరాన్ని కప్పుకోవడానికి ఏ రీతిగానైతే మనం బట్టలు ధరించుకున్నామో ఆ రీతిగా క్రీస్తును మనం ధరించుకుంటే మనం కనబడేది కాదు, క్రీస్తు మాత్రమే కనబడాలి. కాబట్టి మనము పాత స్వభావంను విడిచిపెట్టి క్రొత్త స్వభావంతో క్రీస్తుని అంగీకరించిన తర్వాత మన జీవము యేసుక్రీస్తుతో దాచబడి ఉంది. ఇప్పుడు మన జీవం, మన ఆత్మ ఏదైతే ఉందో అది ఎవరితో దాచబడి ఉంది? యేసుక్రీస్తుతో దాచబడి ఉంది. కనుక యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. కాబట్టి మనము పరలోక సంబంధమైన వాటి మీదనే మన మనసు ఉంచాలి, కానీ భూ సంబంధమైన వాటి మీద మన మనసు ఉంచొద్దు. యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, బాధలు రావచ్చు. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే సంతోషం వస్తుందని చెప్పేది తప్పుడు మాట. యేసుక్రీస్తు నమ్ముకుంటే మనకు ఎక్కువ కష్టాలు వస్తాయి. ఎందుకనంటే పందెము రంగంలో ఉన్నవానికి, కబడ్డీ ఆడటానికి ఎన్ని దెబ్బలు తగులుతాయి? అవునా? విజయం కోసమే పోరాడతాడు. అలాగే మనము నిత్య జీవం కోసం పోరాడుతున్నాం కనుక ఈ విశ్వాస జీవితంలో మనకు శ్రమలు, కష్టాలు వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా మన ధ్యేయం ఏంటిది? కబడ్డీ ఆడేటోడు కానీ, పరిగెత్తేటోడు కానీ ఒక ధ్యేయం ఉంది. క్రికెట్ ఆడేటానికి కానీ దెబ్బలు తగులుతాయి, పడతారు. అవునా? క్యాచ్ పట్టుకొని పడితే ఎక్కడ దాకా కొట్టుకుపోతారు, చూస్తాం కదా. అలాంటి దెబ్బలు తాకితే వాళ్ళ ఉద్దేశం ఏంటిదంటే వాళ్ళ కొరకు ఒక బహుమానం ఉంది, దాన్ని అందుకోవడానికని. ఇప్పుడు మనకొక బహుమానం ఉందంటే మనం నిత్య జీవం, యేసుక్రీస్తుతో సదాకాలం ఉండే జీవితాన్ని మనకు ఆయన అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఎటు చూడాలి? యేసు వైపు చూడాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, అపనిందలు వచ్చినా, అపవాదములు వచ్చినా, ఏ వచ్చినా ఎటువైపు చూడాలి? మనం యేసుక్రీస్తు వైపు చూడాలి. అందుకే యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరించాలంటే మొట్టమొదట నీ పాపములను ఒప్పుకొని, ప్రభువా నేను పాపిని, నన్ను మన్నించి, నన్ను క్షమించి, నాకున్న పాపము నుండి తొలగించి నాకు నూతన జీవితాన్ని ప్రసాదించి నీ రాజ్యానికి వారసునిగా చేయమని మనల్ని మనం సమర్పించుకోవాలి. అప్పుడు బాప్తిసం తీసుకోవాలి. నేను అడిగే ప్రశ్నలకు జవాబు ఇస్తే బాప్తిసం ఇస్తే లోపలికి దిగినాక కూడా విన్నారా? కాబట్టి ఈ సమయంలో భాస్కర్ రా, ముందుకు రా, ప్రార్థన చేద్దు. ఉండని నాన్న, ఏం కాదు, చెప్పులు వేసుకోవడం తప్పేం కాదు. చూపగలిగిన మా దేవాదాయగలిగిన వాడ, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ పరిశుద్ధమైన నామానికి ప్రభువా కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావంలో నీకు ఆరోపించుకుంటున్నాం ప్రభువా.